దయచేసి పోలీసులకి కోర్టులకి సహకరించు. నువ్వు తప్పు చేయలేదు అంటున్నావు కాబట్టి సహకరించు. ఇప్పుడు చూడు, ఇది లుక్అవుట్ నోటీస్ వరకు వెళ్ళిపోయింది. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ లో చెప్తున్నారు, తండ్రి కొడుకుని హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా, ఇంకా గౌరవం పెరిగేది కదా అంటున్నారు. అది కూడా కరెక్టే. మనం ఏదైనా ధైర్యంగా ఎదుర్కొందాం, పోలీసులు సహకరిస్తాం. దయచేసి నువ్వు ఎక్కడున్నా, ఎందుకు ఆయన ఉన్నాడా, ఆయన అబ్స్కాండ్ అయ్యాడా, లేకపోతే ఆయనకి వేరే పార్టీ వాళ్ళు, ఫామ్ హౌస్ పార్టీ వాళ్ళు ఏమైనా ఆయన్ని కిడ్నాప్ చేశారనే డౌట్ లో కూడా నేను ఉన్నాను. ఎనీవే, ఇంతకు ముందే చెప్పారు ఆయన, మన లీడరు, మేము ఖచ్చితంగా పోలీసులకు సహకరిస్తాము, కోర్టుకు సహకరిస్తాము. నా కొడుకైనా ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అన్నారు. సో అసలు ఏమైందో మేమే అయోమయంలో ఉన్నాము. వాళ్ళకి సపోర్టర్స్ మీ అందరూ తెలుసు, సార్కి మేమంతా సపోర్ట్ చేస్తాం. మేమే కొంచెం అయోమయంలో ఉన్నాము. తర్వాత అమ్మాయి కూడా కాదు, మేజర్ అని అంటున్నారు. 2021లోనే ఆమె డ్రైవింగ్ చేసి బెంచ్ కారు దొరికిపోయిందంట. అప్పటికే 15-16 ఏండ్లట. ఇప్పుడు కౌంట్ చేసుకుంటే దర్జాగా 20-21 వరకు వస్తుంది. సో అన్ని మన వైపు ఉన్నాయి కాబట్టి ఒక చిన్న తప్పుకి ఎందుకు దొరికిపోవడం. తర్వాత చాలా మంది అపోజిషన్ పార్టీ వాళ్ళు పోస్టర్లు వేసి సచివాలయం ముందు, అసెంబ్లీ ముందు, మెట్రో ట్రైన్లు ఏం చేశారండి? ఆయన ఏమైనా, మా నాయకుడు ఏమైనా ఒక 100 మందిని మర్డర్ చేశాడా, ఒక 100 మందిని ఏమైనా రేప్ చేశాడా, లేకపోతే ఏదైనా లూటీ చేసి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నాడా, ప్రజాధనాన్ని లూటీ చేశాడా? ఏం చేశాడని పోస్టులు వేస్తారు. కొడుకు ఏదో చిన్న తప్పు చేశాడు అనుకో, అది తండ్రి మీద ఎందుకు అందరు రుద్దుతున్నారు? అంటే కొంతమంది ఏమంటారంటే, బండి భగీరథ తప్పు చేయలేనప్పుడు పరారీలో ఎందుకు ఉండాలి, పోలీసులు విచారణకు రావచ్చు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అయితే పోలీసులకి, కోర్టులకి, ప్రజలకి అందరికి కూడా సహకరించే ఫ్యామిలీయే. ఆయన పరారీలో ఉన్నాడా, లేకపోతే కిడ్నాప్ చేశారనేది మాకే తెలియడం లేదనమాట. మేమే తల్లబట్టుకుంటున్నాము. సో ఆయన ఎక్కడున్నా భగీరథ ఉన్నా రావాలి. ఎందుకంటే ఇంతకుముందు ఒక డాన్స్ మాస్టర్, మీకు తెలుసు, ఒక ముస్లిం డాన్స్ మాస్టర్ ఒక మైనర్ బాలికని రేప్ చేశాడు, జైలుకి వెళ్ళాడు, వచ్చాడు, హ్యాపీగా తిరుగుతున్నాడు, పెద్ద పెద్ద టీవీ షోల్లో కూర్చుంటున్నాడు, పెద్ద హీరోలాగా ఏదో కటికలు ఇస్తున్నాడు. ఆయన కోసం ఎవరు వీడియోలు చేయలేదు, ఆయన కోసం ఎవరు కూడా పోస్టర్లు వేయలేదు. సో ఎందుకు భయం? రా, నువ్వు తప్పు చేయనప్పుడు రా, వచ్చి పోలీసులతో మాట్లాడు. ఆ అమ్మాయి కూడా కాదు, మేజర్ అంటున్నారు కదా, ఇంకా భయం లేదు, రా వచ్చి మాట్లాడు. వాళ్ళు ఏదైనా ఒకవేళ నీదేం తప్పు ఉంటే నీకు శిక్ష వేస్తారు, ఆ శిక్షను అనుభవించు. తర్వాత వాళ్ళ అమ్మకు కూడా ఖచ్చితంగా శిక్ష చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా రకరకాలు మాట్లాడుతుంది. ఒకప్పుడు మేము వరల్డ్ రిచెస్ట్, మాకు 470 కోట్లు 500 కోట్లు ఆస్తుంది అంటుంది. కొన్ని స్టేట్మెంట్లు అయితే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటుంది. అవన్నీ చూడాలి కదా. మరి వాళ్ళ కూతురు అయ్యేటప్పుడు వేరే అదర్ పర్సన్ని, వేరే ఒక అబ్బాయిని ఎందుకు ఇంట్లోకి ఎలవ్ చేసింది? గోరుముద్రలు పాప తినిపిస్తుంటే ఎందుకు ఎలవ్ చేసింది? ఈ అబ్బాయిని భగీరథని టెంపుల్కి, అరుణాచలం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, తిరుపతి కావచ్చు, విజయవాడ కావచ్చు ఎందుకు తీసుకెళ్లారు? మళ్ళీ ఇదంతా 2025లో జరిగిందట. ఇదంతా డిసెంబర్లో జరిగిందట ఇదంతా. మరి ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు ఏం చేశారు? గుడ్డుగుర్రాలకి ఏమైనా పళ్ళు తోమారా, లేకపోతే గాడిదలకి ఏమైనా ఆ వాడు యూజ్ చేయకూడదు, ఏం చేశారంట? ఇదంతా చూస్తే ఏదో మరి నాకైతే మాత్రం ఒక హనీ ట్రాప్ లాగానే ఉంది. తప్పు అయితే 2 పక్కలే ఉంటుందని నేను మొదటి నుండి చెప్తున్నాను. ఈయనలో ఎంత భగీరథ ఎంత తప్పు ఉందో, అవతల అమ్మాయిలు కూడా అంతే తప్పు ఉంది. సో ఇద్దరు కూడా శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి భగీరథ ఎక్కడున్నా కానీ రా, ఎందుకంటే మేమందరం నీకు సపోర్ట్ చేస్తున్నాం. మేమే చిన్నబోతున్నాం, మా ముఖం చిన్నబోతుంది. ఎక్కడున్నా రావాలి, దయచేసి పోలీసులు సహకరించాలి. నీకేమీ కాదు, ఖచ్చితంగా నీకు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. నీ సపోర్టర్స్ నీకున్నారు. ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నా రావాలి, పోలీసులకు సహకరించాలని కోరుతున్నాను.